హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. సో మేమైతే సీతారాంపురం వెళ్తున్నాం అత్తమ్మ వాళ్ళని దగ్గర పెట్టేసి రావడానికి. గీతమ్మ అయితే వాళ్ళ తాతాల దగ్గర ఉండిపోయింది వైజాగ్. మేము వెళ్ళి దగ్గర పెట్టేసి మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చేస్తాము. హాయ్ చెప్పు. ఏం తాగుతున్నా? నీళ్ళు తాగుతుందండి, పాలు బాటిల్లో. అక్కేది చెప్పు, అక్క ఎక్కడుంది? వదిలిసి వచ్చింది అక్కనే. పట్టుకున్నాను. మా అమ్మమ్మ గారు మళ్ళీ వెళ్ళిపోతారు. వెళ్ళి తర్వాత ఎప్పుడో వస్తారు. ఈ 10 రోజులు వేగంగా గడిచిపోయాయి కదా అమ్మమ్మ గారు. మా ఇద్దరు ముచ్చటలతోనే సరిపోయింది. 15 రోజులు ఉంటారా? మీరు ఎప్పుడు వచ్చారు? 30 తారీఖున వచ్చారు. 11 రోజులు అంతే. మా అత్తమ్మ గారు చూసారు లెక్కలాస్. 15 రోజులు అంటే కార్లో మేము వెళ్తుంటే తాటి ముంజులు కనిపించాయి అనమాట. తాటికాయలు కొట్టేసి ముంజులు అయితే తీస్తున్నారు. అయితే వచ్చాము. వచ్చినట్టు ఐస్ క్రీమ్ బండి వస్తే మా ఆయన ఐస్ క్రీమ్ బండి వెనక్కి వెళ్ళిపోయారు. నేను ఏటనే చిన్న పిల్లల తయారయ్యవు. ఇంకా ఇప్పుడు ఐస్ క్రీమ్ టైం అనమాట. లంచ్ చేయకుండా, లంచ్కి యాక్చువల్గా జీడిపప్పు కూర వండుతున్నాము ఇంట్లోని. మా ఆయనకి చాలా ఇష్టం పచ్చి జీడిపప్పు. నేనైతే కోను, మా ఆయన కుల్ఫీ, అమ్మమ్మ గారు లెనీషా వచ్చేసరికి చాకోబార్, అత్తమ్మ గారు వచ్చేసరికి కప్ ఐస్ క్రీమ్. మావయ్య గారు ఏమి తినట్లేదు అనమాట. తిన్నాను సార్. ఇదా ఇప్పుడు టైం అయితే నైట్ 8:15, 8:30 అలా అవుతుంది అనమాట. ఇంకా నైట్ డిన్నర్ చపాతీ విత్ ఇదంటమా బొంబాయి చట్నీ. సో అత్తమ్మ గారు చేశారు. మధ్యాహ్నం నుంచి మేమైతే అరుగు బయట ఉన్నాము. ఫ్యాన్లు ఇక్కడ పెట్టుకొని 2 మంచాలు వేసుకొని కూర్చొని తింటున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. విలేజ్ లైఫ్ బాగుంటుందండి నిజంగా. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది. ఇలా అరుగుల మీద మంచాలు వేసుకొని కూర్చోవచ్చు. ఈరోజు నా మొహం చూడండి, వావ్, అసలు నాకు ఎంత నచ్చిందో. గ్లాసీలు చూడండి, ఇక్కడ చూడండి, గ్లాస్ కనిపిస్తుంది. యాక్చువల్గా ఒక ప్రమోషన్ చేశాను, ఒక 2-3 ప్రమోషన్ షూట్స్ చేసి వీడియో ఎడిటింగ్స్ అప్లోడింగ్ చేశాను. ఒక బాడీ వాష్ అనమాట అది. దానివల్ల ఈ లుక్ యాక్చువల్గా. నన్ను మొహం చెప్పు, బాగుందా లేదా? సూపర్ ఉంది కదా. సో అదైతే ఇన్స్టాలో ఉంటుంది, కానీ అది ప్రమోషనే చేశాను. బట్ ఒక్క రోజుకి ఇంత రిజల్ట్గా కనిపిస్తుందని నేనైతే అనుకోలేదు. బట్ చాలా నచ్చింది అనమాట. మధ్యాహ్నం అంతా ఇంకా బ్లాగ్ అయితే షూట్ చేయలేదు. వచ్చాము, అన్నం వండేసాము, జీడిపప్పు కూర అయితే వండేసాము, తినేసామన్నమాట. అలా పడుకుండిపోయాము. అలానే దారిలో కొనుక్కున్న మింజులు అయితే సాయంకాలం లెగ్సిన వెంటనే తినేసాము. తర్వాత మాకు కొన్ని పనులు ఉంటే ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు నైట్ డిన్నర్ చేస్తున్నాం. మళ్ళీ రేపు అయితే మేము వెళ్ళిపోతాము వైజాగ్. అక్కడ నుంచి నర్సీపట్నం అనమాట. గీతమ్మ అక్కడే ఉంది, బుద్ధిగానే ఉందంట, అల్లరి పెట్టట్లేదు. లెనీషా అయితే ఇక్కడే ఉందండి నాతోనే. లెనీషా చపాతీ బొంబాయి చట్నీ ముంచుకొని తింటుంది. బాగుందా? తిని కంప్లీట్ చేసి అందరికి పెడతావా వాళ్ళకి? సో అది మ్యాటర్. ఈరోజు ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోతాం అనమాట. మా ఆయన అయితే స్నానానికి వెళ్తున్నారు. ఇప్పుడైతే ఒకటి చూపిస్తాను మీకు. ఇవి ఏంటో తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీటిని పచ్చి జీడి పిక్కలు అంటారు, అంతేనా? యాక్చువల్గా దీని నుంచే జీడిపప్పు వస్తుంది అనమాట. ఇది పచ్చిది. ఇది ఎండింది. ఓకే. చెట్టు మీద ఫస్ట్ స్టార్టింగ్ ఇలా ఉంటుంది అనమాట. ఇది ఇలా పచ్చిగా ఉన్నప్పుడు ఇలా ఉంటది. మేము కూర వండుకోవాలనుకుంటే ఇలా ఉన్నప్పుడు తెంపేసుకొని తీసుకొచ్చేస్తాం. లేదు వదిలేయాలనుకుంటే ఇలా వదిలేస్తే ఇలాగా గట్టిగా అయిపోతుంది అనమాట. అది ఎండిన పప్పు. దీన్ని కాలిస్తే కాల్చిన జీడిపప్పు వస్తుంది. ఈ పచ్చిగా ఉన్నది కోస్తే పచ్చి జీడిపప్పు వస్తుంది. దీన్ని మనం కూరలు వండుకొని తినొచ్చు. దీన్ని ఏంటంటే మనం జీడిపప్పు మనం ఇంటి దగ్గర తింటాం కదా, ప్యాకేజీడ్ వస్తాయి కదా, అది ఇది.
కానీ చాలా బాగుంటాయండి. పచ్చి జీడిపప్పు కర్రీ అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. మెత్త మెత్తగా ఆ క్షణమే తీసేసి వండుకుంటాం. వచ్చిన తర్వాత కంపల్సరీగా సమ్మర్ అయినంత వరకు ఇంకా డైలీ కనీసం 2 days ఒకసారైనా ఈ పచ్చి జీడిపప్పు కూర మా ఇంట్లో ఉంటది. మా ఇంట్లోనే కాదు, మా చుట్టుపక్కల అందరూ కూడా. ఈ శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లాకి మాక్సిమం ఈ పచ్చి జీడిపప్పు కోసం తెలుసు అనమాట. కేజీ 1000 రూపాయలు పెట్టినా దొరకదు. అది అవును, అది యాక్చువల్ గా ఇవి మా అత్తమ్మ గారు తీస్తారు, తీసినవి కూడా అమ్ముతారు. కేజీ 1000 రూపాయలు ఉంటుంది. జీడి ఉంటుంది అంటారు. జీడి అంటే ఇక్కడ చిన్న పుల్లా వస్తుంది అనమాట. అది చాలా డేంజర్ అనమాట. అంటే పొక్కుల్లాగా వచ్చేసి పుల్లు అయిపోతాయి. ఇక్కడ కానీ పడిందా పుల్లు అయిపోతాయి. చేతులు అయితే నల్లగా అయిపోతాయి. సో చాలా జాగ్రత్తగా అంటే గ్లౌజెస్ గట్టి వేసుకొని చేయాలి, లేదంటే ఆయిల్ రాసుకొని చేస్తారు. కొంతమందికి ఏమో అది పడుతుంది అనమాట, అంటే దానివల్ల రియాక్షన్ ఏమి ఉండదు. సో వాళ్ళు డైరెక్ట్ గా చేతితో కట్ చేసేసి వండుతారు. బట్ మా అత్తమ్మ గారు అయితే క్లాత్ పట్టుకొని తీస్తూ ఉంటారు అనమాట. మాకెప్పుడు ఎంతైనా సరే అత్తమ్మ గారు తీస్తారు, నేను ఎప్పుడు ట్రై చేయలేదు, నాకు తెలియదు. అది కొయ్యడం కూడా రాదు. యాక్చువల్గా అది కోస్తున్నప్పుడు ఒంటి మీద పడితేనే తొక్కలేకపోతాయి కదా, అలాంటిది కంటిలో పడితే కంటి చూపు కూడా పోతుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇంకా బయలుదేరిపోయి వెళ్ళిపోతున్నాం. అన్ని పెట్టాను రండి వచ్చేతరా ఉండిపోతాను అనమాట. మళ్ళీ వచ్చేయండి అమ్మగారు పనులన్నీ చూసుకొని. గీతం మలిగింది వాళ్ళ తాతం మీద. వాళ్ళ తాతం రమ్మంటేనే గీతం వస్తుంది, రమ్మంటేనే తాతం వస్తుంది అంట, లేదంటే రాదంట. నీ చెప్పులు లేవు. ఇంకా స్టార్ట్ అయిపోయామండి. ఈ 11 రోజులు అయితే చాలా ఫాస్ట్గా గడిచిపోయాయి అనమాట. మా అమ్మమ్మ గారు కలిసి ఉండడం, మళ్ళీ మా అమ్మ మేమే ఉండాలి కదమ్మా లెనిషా. అక్కేది ఎక్కడికి వెళ్ళింది? స్కూల్కి వెళ్ళిందా? టైం అయితే కరెక్ట్గా 10:20 అయ్యిందండి. ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. ఏ టైంకి వెళ్తామో తెలీదు. మళ్ళీ ఈవినింగ్ ఇక్కడ నుంచి నర్సీపట్నం వెళ్ళిపోయేది కూడా ఉందన్నమాట. యాక్చువల్గా ఇందాక వీడియో ఆన్ చేశాను కానీ కొంచెం ఎమోషన్గా అనిపించింది, సో అందుకే వీడియో ఆఫ్ చేశాను. మా అమ్మమ్మ గారితో ఉన్న బాండింగ్ వేరనమాట నాకైతే మాత్రం. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు నేను కళ్ళల్లో నీళ్ళు పెట్టుకోకపోయినా అమ్మమ్మ గారిని వదిలేసి వెళ్ళినప్పుడు నాకు ఆటోమేటిక్గా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తే, మరి ఆవిడ నా మీద అంత ప్రేమ చూపించడం వల్ల లేకపోతే మా ఇద్దరికి ఆ కనెక్షన్ అలా కుదిరిపోయిందని నాకు తెలియదు. మరి పెళ్ళై నుంచి ఇదే జరుగుతుంది. ఆవిడ వచ్చి నా దగ్గర ఒక వారం 10 రోజులు ఉన్నా నేను తిరిగి ఆవిడని దింపేసి వెళ్ళిపోయినప్పుడు మాత్రం నాకు మనసు ఎందుకో ఒప్పుకోదనమాట. నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు యాక్చువల్గా. అంటే ఈ వయసులో కొంచెం చేదస్తం ఉంటుంది, ఆ ఫీలింగ్ ఉంటుంది నాకు. చిన్న చేదస్తం ఉంటుంది అమ్మమ్మ గారికి. బట్ ఆవిడని నేను అర్థం చేసుకుంటాను, నన్ను కూడా ఆవిడ అర్థం చేసుకుంటారు. దానివల్ల మా ఇద్దరి మధ్య ఎక్కువ డిస్కషన్స్ ఏం రావు, హ్యాపీగా గడిచిపోతుంది. ఆవిడ కూడా అదే ఫీల్ అవుతారు అనమాట. నీ దగ్గరికి వచ్చినప్పుడు నాకు ప్రశాంతంగా ఉంటుంది, హ్యాపీగా ఉండిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు కూడా అదే అంటారు, పనులు లేకపోతే నేను చక్కగా మళ్ళీ వచ్చిద్ది నీ దగ్గరికి అని చెప్పేసి. నిజంగా ఈ మూమెంట్ అప్పుడు నాకు అనిపిస్తుంది వీళ్ళతో కలిసి ఉండాలి, ఎప్పటికైనా ట్రాన్స్ఫర్ మాకు వచ్చేయాలి, వీళ్ళకి దగ్గరగా ఉండాలి, లేదా మేము అందరం కలిసి ఒకే ఇంట్లో ఉండాలి అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇది యాక్చువల్గా నా మనసులో నుంచి నిజంగా వస్తున్న మాటలు. ఇదేదో వీడియో కోసము లేకపోతే ఎవరిని మెప్పించుకోవడానికి ఆడుతున్న మాటలు అయితే కాదనమాట. మా ఆయనకి కూడా తెలుసు నా సంగతి. అమ్మమ్మ గారి నదులు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. ఏంటో అది బంధుత్వాలు, అనురాగాలు, ఆప్యాయతలు అన్నిటికీ దూరంగా 8 సంవత్సరాలు ఎప్పుడో 2 నెలలకు ముందుకు ఎప్పుడుకో అమావాస్యకు వచ్చినట్టు వస్తాం వెళ్ళిపోతాం. అది ప్రతిరోజు దక్కితే బాగుంటది కదా నా ఫీలింగ్ ఏమో. మేబీ అంతేనేమో. అంతే ఏదున్నా వెళ్ళిపోయినప్పుడు మాత్రం ఆవిడ చూపించిన ప్రేమ అంతా నాకు ఆటోమేటిక్ గా గుర్తు వచ్చేస్తుంది అనమాట. అంతే. ఎండలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. బయటకు వచ్చేటప్పుడు జాగ్రత్త, హైడ్రేట్ అవ్వకుండా మజ్జిగ ప్యాకెట్, వాటర్ బాటిల్, లేదంటే సంథింగ్ మీకు ఏదైతే కూలింగ్ అనిపిస్తుంది అది పెట్టుకొని రావడం వస్తుంది. కార్లో ఫుల్ వేసి ఆన్ చేసినా కూడా ఉక్క పెడుతుంది. గీతం అయితే మాత్రం ఎంత వేగంగా వచ్చేస్తావు అమ్మా అంటుంది అనమాట. కానీ అది ఒక 1 day మమ్మల్ని వదిలేసి ఉండడం మాత్రం చాలా గ్రేట్ అండి. అలవాటు చేసుకుంటుంది కనుక అది మంచిదే. బట్ తను వదిలేసి ఉండడం కూడా మాకు కష్టమేనండి. ఎందుకంటే నేను నైట్ నుంచి నాకు ఇంకా ఆ ఫీలింగ్ లో ఉంది. నేను మార్నింగ్ అంత ఏం తీసుకోలేదు, నైట్ నుంచి మాత్రం అమ్మ అదేం చేస్తుందో దాని దగ్గరికి వెళ్ళిపోవాలి అన్న ఇది ఉందనమాట. అంతేనేమో పిల్లల్ని వదిలేసి ఉండలేము తల్లిదండ్రులు.
అది అప్డేట్ అండి. కంటిన్యూ చేస్తుంటే చూస్తుండండి వీడియో. ఇక్కడ కొబ్బరి బొండాల దగ్గర అయితే ఆపామన్నమాట తాగడానికి. దగ్గరికి వచ్చాము. మేము వచ్చేసరికి మా నాన్న అయితే చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టారనమాట. ఇప్పుడైతే తినేస్తున్నాం. ఇంకెళ్ళిపోతున్నాం అనమాట. పిల్లలు మా నాన్న వారం వారం రోజులు ఏటే చిప్స్ ప్యాకెట్ ఇది ఇస్తాంటారు. మళ్ళీ మంచి ఒక్కొక్కటి తింటారు. ఇక్కడ చూసామా కాఫీ షాప్ లో ఆపుతాను. ఎన్ని పురుగురా ఇరగొచ్చారు. తాతీ వాళ్ళకి బాయ్ చెప్పండి. కరెక్ట్గా 5:15 అవుతుందండి. ఇంకా వైజాగ్ నుంచి స్టార్ట్ అయిపోయాము. అదే విధంగా మా నాన్న నేను ఎప్పుడు అదే విధంగా వేరుపలు ఇచ్చాడనమాట. ఎప్పుడు వాళ్ళ ఇంటి నుంచి నేను వెళ్ళిపోయినా కూడా అది ఒక రోజు కావని 2 రోజులు కావని వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్తే కంపల్సరిగా బొట్టు పెట్టి 1000 రూపాయలు ఇస్తాడు. అది ఒక ఆనవాయితీ అయిపోయింది వాళ్ళకి. ఎంత వద్దన్నా వినరు అనమాట వాళ్ళు. అదొక ప్రేమ అంతే. ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం కాబట్టి మ్యాక్సిమం వేగంగా వెళ్ళిపోతాం. మ్యాచ్ టైంకి వెళ్ళిపోవాలి. కొన్ని షూట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసుకోవాలి. మ్యాచ్ కూడా చూడాలి ఈరోజు. ఆర్సీబీది మ్యాచ్. అది మ్యాటర్. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఎక్కడికి? నర్సీపట్నంకి అనాలి. ఎక్కడికి? మా ఇంటికి అని చెప్పు. ఏటి కొనాలి? ఐస్ క్రీమ్ కొన్నాను కదా. భలే మాట్లాడుతుందండి మా లేని పప్పు ఈ మధ్య. జలుబు అంట. జలుబు అంట. జలుబు తినకూడదు. తినకూడదని చెప్పు. నో నో అని చెప్పు. సిగ్గుపడిపోతున్నా. అమ్మ పేరేంటి? ధర్మి. ఓకే. నాన్న పేరేంటి? అక్క పేరేంటి? అక్క పేరు అక్క స్కూల్లే గీత్ కరసు. కాఫీ షాప్కి వెళ్తావా? నీకున్నా? ఏం కావాలి అక్కడ? ఏం కొనుక్కుంటావు? ఐక్యమా? ఇంకా కానీ ఏ మాట అన్నా కూడా కొన్ని పదాలు అయితే స్పష్టంగా పలుకుతుంది. అక్కడ ఆపి అంటే మాకు అర్థమవుతున్నాయి అనమాట తన మాటలు. అంటే తన ఏజ్ ఎంత 2.5 years కదా, కానీ మాటలు ఆడడం వస్తుంది అనమాట. నేర్చుకుంటుంది, ప్రతి పదం పలకడానికి ట్రై చేస్తుంది. సో ఎప్పుడైనా పిల్లలతో మనం ఇంటరాక్ట్ అయితేనే వాళ్ళు బాగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మనం అలా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మాట్లాడించాలి, లేదంటే పిల్లల దగ్గరైనా వదిలేయాలన్నమాట. కలిసిపోతారు పిల్లలు. అసలు ఎవరితో వెళ్లకుండా ఉండకుండా ప్రతి ఒక్కరితో మూవ్ అవుతారు. లెనీ పాప గీత పాప ఇద్దరు ఎవరు పిలిచినా, అంటే తెలియని వాళ్ళ దగ్గర గబుక్కుని ఎవరు పిల్లలు వెళ్ళాలండి. బట్ తెలిసిన వాళ్ళ దగ్గర అయితే వెంటనే వెళ్తారు, ఇంటరాక్ట్ అవుతారు, మాట్లాడతారు, ఆడతారు, పాడతారు, అందరితో అన్ని చేస్తారు అనమాట. పర్లేదు.